హీరో సాయిరామ్ శంకర్ లాంగ్ గ్యాప్ తరువాత రీ ఎంట్రీ ఇస్తూ వే దరువే అనే సినిమాతో నేడు మార్చ్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కొత్త దర్శకుడు నవీన్ రెడ్డి దర్శకత్వంలో సాయి తేజ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై దేవరాజ్ పోతూరు నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. కన్నడ భామ యశ శివకుమార్ ఈ సినిమాతో హీరోయిన్గా తెలుగులో ఎంట్రీ ఇవ్వగా హెబ్బా పటేల్ స్పెషల్ సాంగ్లో మెరిపించింది. కథ విషయానికొస్తే కామారెడ్డి శంకర్, సాయిరామ్ శంకర్ బీటెక్ బ్యాక్లాగ్స్తో ఖాళీగా తిరుగుతుండటంతో హైదరాబాద్లో ఉన్న తన మామ సత్యం రాజేష్ దగ్గరికి జాబ్ కోసం వెళ్తాడు. హైదరాబాద్కి వెళ్లగానే శృతి, యశ శివకుమార్ కనిపించడంతో ఆమె వెనుక పడతాడు. శృతి మాత్రం అతనితో బట్టల షాప్లో 10,000 బిల్లు కట్టించి మాయమైపోతుంది. జాబ్స్ కోసం ట్రై చేస్తుంటే ఫేక్ సర్టిఫికెట్స్ ఇస్తే జాబ్స్ వస్తాయని ఓ ఫ్రెండ్ చెప్పడంతో ఫేక్ సర్టిఫికెట్స్ కోసం వెళ్లగా అక్కడ శృతి కనిపిస్తుంది. సర్టిఫికెట్ కోసం లక్షల్లో డబ్బులు అడుగుతారు. దీంతో ఓ రౌడీ ప్రభాస్ సీను దగ్గర 2 లక్షలు అప్పు తీసుకుంటాడు శంకర్. ఆ డబ్బు కట్టి కొన్ని రోజుల తర్వాత సర్టిఫికెట్స్ కోసం వెళ్లగా అదే సమయంలో పోలీసులు ఫేక్ సర్టిఫికెట్స్ అమ్ముతున్నారని వాళ్లని అరెస్ట్ చేస్తారు. అదే సమయంలో డబ్బుల కోసం రౌడీ శంకర్ మామని తీసుకెళ్లి కిడ్నీలు అమ్మేస్తా అంటాడు. శంకర్ ఆ డబ్బులు ఎలా తిరిగి కట్టాడు? ఈ ఫేక్ సర్టిఫికెట్స్ వల్ల శంకర్కి జరిగిన నష్టం ఏంటి? శంకర్, శృతి మధ్య ప్రేమ ఎలా పుట్టింది? అసలు శంకర్ హైదరాబాద్కి ఎందుకు వస్తాడు అనేది తెలియాలంటే తెరపై చూడాల్సిందే. సినిమా విశ్లేషణ. నకిలీ సర్టిఫికెట్స్ కథాంశంతో గతంలో కూడా పలు సినిమాలు వచ్చాయి. ఈ వే దరువే సినిమా కూడా అదే కథతో వచ్చిందే. అయితే వే దరువే సినిమాని మొదటి నుంచి ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్గా చూపించి లాస్ట్ అరగంట మాత్రం ఎమోషనల్ సీన్స్తో మెప్పిస్తారు. ఫస్ట్ హాఫ్ అంతా సాయిరామ్ శంకర్ హైదరాబాద్ రావడం, హీరోయిన్తో సన్నివేశాలు, సత్యం రాజేష్తో కామెడీ సీన్స్, ఫేక్ సర్టిఫికెట్స్ కోసం శంకర్ వెతకడం సీన్స్తో సాగుతుంది. సెకండ్ హాఫ్లో కొన్ని ట్విస్ట్లు రివీల్ చేసి చివర్లో మంచి ఎమోషన్తో నడిపిస్తారు. చదువుకోకుండా అడ్డదారుల్లో ఫేక్ సర్టిఫికెట్స్తో ఉద్యోగాలు చేస్తూ అనేక నష్టాలకు కారణమయ్యే వాళ్లు ఏదో ఒకరోజు దొరక్కపోరు అంటూనే నిరుద్యోగులని క్యాష్ చేసుకోవడానికి వారికి ఫేక్ సర్టిఫికెట్స్ చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది? ఫేక్ సర్టిఫికెట్స్ వల్ల పోయిన ప్రాణాలు, కూలిన బ్రిడ్జిలు, ఇలా ఎన్నో నష్టాలు జరుగుతున్నాయని ఓ మెసేజ్ ఇచ్చారు. నటీనటుల విషయానికొస్తే 2017 తర్వాత ఆల్మోస్ట్ 7 ఏళ్ల గ్యాప్ తీసుకుని వే దరువే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు సాయిరామ్ శంకర్. ఒకప్పుడు సాయిరామ్ శంకర్ సినిమాలు అంటే ఫుల్ ఎనర్జీతో ఉండేవి. ఇండస్ట్రీలో రవితేజ, నిఖిల్ లాగా అంతా ఎనర్జీ చూపించే హీరో సాయి రామ్ శంకర్. ఇంత గ్యాప్ వచ్చినా ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదు. యాక్టింగ్ చాలా యాక్టివ్గా చేశాడు. కన్నడ భామ యశ శివకుమార్కి నటనకి స్కోప్ లేకపోయినా తన అందంతో అక్కడక్కడా మెప్పించింది. సత్యం రాజేష్ మామ పాత్రలో నవ్విస్తాడు. సునీల్ ఈ చిత్ర నిర్మాత దేవరాజ్ పోతూరి విలన్స్గా ఓకే అనిపించారు. గాయత్రి భార్గవి, రోలర్ రఘు, పోసాని కృష్ణమురళి, కాశీ విశ్వనాథ్, శృతి సమన్వి, ప్రభాస్ సీను మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో ఫర్వాలేదనిపించారు. సాంకేతిక అంశాలు. సినిమాటోగ్రఫీ విజువల్స్ బానే ఉన్నాయి. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ పరంగా పాటలు బాగున్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపిస్తుంది. కొన్ని సీన్స్లో అవసరం లేకపోయినా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మరీ డామినేట్గా ఉంది. కథ పాతదే అయినా కథని డైరెక్ట్గా చెప్పకుండా ట్విస్ట్లతో రివీల్ చేస్తూ కథనంలో కొత్తగా ట్రై చేశాడు దర్శకుడు. డైరెక్టర్ నవీన్ రెడ్డికి ఇది మొదటి సినిమా అయినా ఓకే అనిపించాడు. చాలామంది సీనియర్ ఆర్టిస్టులని పెట్టుకున్నా బాగా డీల్ చేశారు. చాలామంది స్టార్ ఆర్టిస్టులు, ఎక్కువ లొకేషన్స్, ఇలా సినిమా పరంగా నిర్మాత ఖర్చు కూడా బాగానే పెట్టినట్టు కనిపిస్తుంది. మొత్తానికి వే దరువే సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైన్మెంట్తో పాటు ఫేక్ సర్టిఫికెట్స్ అనే సమస్య గురించి ప్రస్తావించారు.